భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారికి వారి 76వ పుట్టినరోజున సాష్టాంగ ప్రణామములు సమర్పిస్తూ లోకక్షేమానికై లోకంలో జనులందరికీ కూడా ధర్మాన్ని ప్రబోధించాలనే సంకల్పంతో జగద్గురు శంకరాచార్య మహాస్వామి వారు 4 దిక్కుల్లో 4 పీఠాలని స్థాపన చేశారు. దానిలో ప్రథమమైనది అయినది మన దక్షిణాన శృంగేరి శారదా పీఠం. శృంగేరి శారదా పీఠాన్ని తుంగా నదీ తీరాన శృంగగిరి అనే పేరు గల క్షేత్రంలో స్థాపన చేశారు. అది వ్యవహారంలో శృంగేరిగా మారింది. ఈ శృంగేరి పీఠంలో విరాజిల్లినటువంటి ప్రతి ఒక్క పీఠాధిపతులు కూడా శంకరాచార్య స్వరూపాలే. వారే స్వయంగా చెప్పారు, ఆది శంకరాచార్యుల వారు అహమేవేతి విజ్ఞేయః అని. ఇక్కడ వచ్చే పీఠాధిపతులందరూ కూడా నేనే, నాలాగనే మీరు భావన చేయాలి అని చెప్పారు. అంటే చెప్తేనే సరిపోతుందా? అవన్నీ పరిపూర్ణంగా ఉన్న వ్యక్తులే మన శృంగేరి పీఠాధిపతులు. ఎందుకు అంటే వైరాగ్యం ఎక్కడుంటుందో అక్కడ పాండిత్యం ఉండదు, ఎక్కడైతే పాండిత్యం ఉంటుందో అక్కడ వైరాగ్యం ఉండదు. ఇవి రెండు కలిసిన చోటు ఏదైనా ఉంది అంటే అది శృంగేరి మాత్రమే. శృంగేరి శారదా పీఠంలో విరాజిల్లుతున్నటువంటి గురువులందరూ మాత్రమే. ఎందుకోనంటే వైరాగ్యం చాలామందికి ఉంటుంది, అక్కడ పాండిత్యం ఉండదు. పాండిత్యం చాలామందికి ఉంటుంది, అక్కడ వైరాగ్యం ఉండదు. పాండిత్యం అంటే ఎలాంటి పాండిత్యం? గురువుల సన్నిధిలో మాట్లాడాలంటే కూడా మహా పండితులు కూడా మళ్ళీ ఆలోచించుకొని మాట్లాడాల్సిన సందర్భం వస్తుంది గురువుల సన్నిధిలో. అంటే అంత అపారమైన పాండిత్యం. మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పండితుడు కూడా ఎంతో పెద్ద పండితులందరూ కూడా చెప్తున్న మాటనే ఇది. గురువుల సన్నిధిలో వాక్యార్థం చేయాలన్నా, గురువుల సన్నిధిలో వేద మంత్రం చెప్పాలన్నా మాకు ఇంకా భయం వేస్తుంది, ఇంకా ఆలోచించుకొని మేము ముందడుగు వేస్తూ ఉంటామని మహా పండితులు చెప్తూ ఉంటారు. అంటే అంతటి మహా పాండిత్యము అని. అలానే వైరాగ్యం అనగానే చాలామందికి ఏముంటుందంటే అభావ వైరాగ్యము అంటూ ఉంటారు. అంటే ఏది దొరకకపోతే దాని మీద పోనీలే, నాకొద్దులే అని వైరాగ్య భావంగా ఉంటారు. కానీ అన్నీ ఉంటాయి శృంగేరి పీఠంలో. మీరు చూస్తుంటే మీకు కావలసినవన్నీ కూడా శృంగేరి పీఠంలో ఉంటాయి. కానీ వాటి మీద మక్కువ లేకుండా ఉండాలి. మిగతా సన్యాసులు కానీ మిగతా వాళ్ళు కానీ వైరాగ్యం ఉండొచ్చు, ఏమీ లేకుండా ఉండడం వైరాగ్యం వేరు. కళ్ళ ముందు అన్నీ కనిపిస్తుంటాయి, దేని మీద కూడా వాంఛ ఉండదు వాళ్ళకి. అలాంటి వైరాగ్య స్థితి కావాలి. ఏమీ లేనివాడికి వైరాగ్యం ఉండడం మామూలే అది. కానీ అన్నీ ఉండి కూడా వైరాగ్యంగా ఉండడం అది శృంగేరి పీఠాధిపతులకు మాత్రమే సాధ్యం. అలాంటి పాండిత్యము, అలాంటి వైరాగ్యము. తర్వాత వాత్సల్యం. శిష్య హృత్తాపహారకాయ నమః అని అంటూ ఉంటారు. అంటే శిష్యుల దగ్గర నుంచి వారి మనస్సును అంటారట. వారి మనస్సుల్లో ఏముందో, వాళ్ళకి ఏం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించే మనసే శృంగేరి గురువులది. వాత్సల్యం. అలాంటి వాత్సల్య స్వరూపులు ఇంకెవరిని నేను చూడలేదు. నేను ప్రత్యక్షంగా చాలా రోజులు శృంగేరి పీఠంలో ఉండి అనుభవించాను కూడా. వారి వాత్సల్యం ఎలాంటిది అంటే ఒక తల్లి తండ్రి కూడా ఎక్కడైనా కొంచెం వెనుక ముందు అవుతూ ఉంటారేమో, కానీ గురువుల యొక్క వాత్సల్యం ఎంత అద్భుతంగా ఉంటుందంటే వాళ్ళ వాత్సల్యానికి మనం పాత్రులమయ్యామే అనుకోండి, మనకి ఇంకా జీవితంలో ఏమీ అక్కర్లేదు. మేము అంటూ ఉంటాం అందు గురించే, త్వమేవ మాతాచ పితాత్వమేవ, నువ్వే తల్లి నువ్వే తండ్రి, నువ్వు తప్ప ఇంకా నాకు వేరే శరణు లేదు అంటూ ఉంటాం. త్వమేవ సర్వం మమ దేవదేవ అంటూ ఉంటాం కూడా. అంటే అలాంటి గురువులు, అలాంటి వాత్సల్య స్వరూపులు, అలాంటి అనుగ్రహాన్ని వర్షింపజేసే స్వరూపం ఏదైనా ఉంది అంటే శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారు. మీరు చూడండి, ఈరోజు లోకంలో ఎంతోమంది కూడా ప్రత్యక్ష ఉదాహరణలు కోకొల్లలుగా ఉన్నాయి. దానిలో ప్రత్యక్ష ఉదాహరణకు మేము కూడా తీసుకోవచ్చు. శృంగేరిలో అడుగు పెట్టక ముందు మేము ఎలా ఉన్నాము, శృంగేరిలో అడుగు పెట్టిన తర్వాత ఎలా ఉన్నాము అంటే మా జీవితాలకు ఆధారంగా తీసుకోవచ్చు. ఇలాంటివి కొన్ని కోట్ల మంది ఉన్నారు.
మీకేం కావాలి? విద్య కావాలా? ఐశ్వర్యం కావాలా? ఐహికంగా సుఖాలు కావాలా? ఆముష్మికంగా సుఖాలు కావాలా? ఇవన్నీ కూడా అనుగ్రహించేది ఎక్కడ అంటే శృంగేరి పీఠంలో మాత్రమే. ఒకసారి శృంగేరి పీఠాధిపతులని, శృంగేరి గురువులని మనస్ఫూర్తిగా మనస వాచ కర్మన వారిని స్మరిస్తూ వారిని దర్శిస్తూ ఉంటేనే చాలు, మన జీవితంలో అన్నీ మనకు దొరుకుతాయి. ఎందుకంటే వారు ఏవీ వద్దు అనుకుంటున్నారు. ఏవీ వద్దు అనుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తేనే మనకు అన్నీ దొరుకుతాయి. వాళ్ళు ఒక చంద్రమౌళీశ్వర పూజ ఆరాధన చేసినా అది లోకక్షేమానికై ఉంటుంది. ఈరోజు గురువుగారి పుట్టినరోజు సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో జప అనుష్ఠానాలు జరుగుతూ ఉన్నాయి. అవన్నీ కూడా ఎందుకు అంటే లోకక్షేమానికై. గురువులు ఎప్పుడూ చెప్పినా ఒక సంకల్పం చెప్తారు, ఒక మాట చెప్తూ ఉంటారు. అంటే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా అందరూ సుఖంగా ఉండాలి, లోకా సమస్త సుఖినో భవంతు అని అంటూ ఉంటారు. ఎవరి ఒక్కరి గురించో చేసేది కాదు. విశేషంగా ఎక్కడ కూడా స్వార్థం ఉండదు. వారు చేసే ప్రతి పని కూడా లోకక్షేమానికై ధర్మ ఉద్ధారానికై ఉంటుంది. అలాంటి పీఠాధిపతులు శృంగేరి పీఠాధిపతులు. వారి గురించి మాట్లాడుతూ ఉంటే ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది. వారిని దర్శిస్తే మన జీవితంలో అన్నీ మనకు లభిస్తాయి. అలాంటి గురువులని వారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారిని స్మరిస్తూ వారి యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రులం కావాలి. మనకందరికీ కూడా ప్రతినిత్యము ధర్మాచరణ చేసే బుద్ధిని గురువులు మనకు అనుగ్రహించాలి. ధర్మాచరణ చేసే బుద్ధే మనకు వస్తే మన జీవితంలో అశాంతి అనేది ఉండదు, మన జీవితంలో ఇబ్బందులు అనేవి కలగవు. మొదలుగా ధర్మాన్ని ఆచరించాలి. అలాంటి ధర్మాచరణ ఎవరి అనుగ్రహం వల్ల కలుగుతుంది అంటే శృంగేరి గురువుల పరిపూర్ణమైన అనుగ్రహం ద్వారా కలుగుతూ ఉంటుంది. అలాంటి గురువులని ఇంకొకసారి స్మరిస్తూ వారి యొక్క అనుగ్రహంతో, వారి యొక్క పరిపూర్ణమైన శిష్య వాత్సల్యంతో మనల్ని సదా కాపాడుతూ ఉండాలని ప్రార్థిస్తూ గురువుల్ని స్మరించుకుంటూ ఉండాలి.